హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పావని ఫుడ్ బుక్. నేను మీ పావని. ఈరోజు వీడియోలో క్రిస్పీ అండ్ క్రంచీ చికెన్ పకోడీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బాగా కడిగి శుభ్రం చేసుకున్న 300 గ్రామ్స్ చికెన్, నిమ్మరసం, కారం, ఉప్పు, చికెన్ మసాలా, గరం మసాలా, కరివేపాకు, ధనియాల పొడి, పచ్చిమిర్చి, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా మనం క్లీన్ చేసుకున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 కప్పు కార్న్ఫ్లోర్, అలాగే ముందు మనం తీసి పెట్టుకున్న నిమ్మరసం. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలన్నిటికీ బాగా కలిసేలాగా కలుపుకుందాం. మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టిస్తే పైన క్రిస్పీగా, లోపల స్మూత్గా చికెన్ పకోడీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం కలుపుకున్న చికెన్ని ఒక 30 నిమిషాలు మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఆయిల్లో ఒకదాని తర్వాత మరొకటి మెల్లగా వేసుకుందాం. ఇవి కొంచెం ఉడికిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా ఎర్రగా వచ్చేలాగా వేయించుకుందాం. ఇలా వేయించుకున్న చికెన్ పీసెస్ని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన ఉంచుకుందాం. అలాగే మిగిలిన చికెన్ పీసెస్ని కూడా ఒకదాని తర్వాత మరొకటి వేసుకుందాం. ఈ చికెన్ పీసెస్ని 2 వైపులా తిప్పుకుంటూ మాడిపోకుండా లోపలంతా ఉడికేలాగా కలుపుతూ ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే నూనెలో కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకులు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. కరివేపాకు, పచ్చిమిర్చి వేగిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు అదే నూనెలో కొంచెం జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. వేగిన జీడిపప్పును కూడా తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ తయారైంది. ఇలా తయారైన చికెన్ పకోడీలోకి నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియజేయండి.